తీసిన పతంగులు మాంజాదారం మెడకు చుట్టుకుని సైనికుడు మృతి, భవనంపై నుంచి పడి మరో యువకుడు మృతి. హైదరాబాద్ లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ఎగరవేస్తున్న పతంగులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మాంజాదారం మెడకు చుట్టుకుని సైనికుడు మృతి చెందారు. గాలిపటం ఎగరవేస్తూ భవనంపై నుంచి పడి యువకుడు దుర్మరణం చెందాడు. సైన్యంలో సేవలు అందిస్తున్న కోటేశ్వరరావు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకొని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో లంగర్ హౌస్ పై మెడకు చుట్టుకున్నటువంటి మొత్తానికైతే నిన్ననే మనం ఆ పతంగులకు సంబంధించిన విషయంలో చాలా గొప్పగా చెప్పుకున్నాం. దయచేసి పతంగులకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ మాంజాదారాన్ని వాడకండి. మాంజాదారం వాడితే ప్రాణాలు పోతాయి అని చెప్పేసి, మనుషుల ప్రాణాలు కాదు పక్షుల ప్రాణాలు, జంతువుల ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి చాలా విషయాలను చెప్పుకున్నాం. మరి ఆ మెడకు మంజా చుట్టుకున్నది. దీంతో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలకు గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోటేశ్వరరావు విశాఖపట్నం చెందినవాడు. యువకుడు బిల్డింగ్ పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆల్వాల్లో చోటు చేసుకుంది. చనిపోయిన యువకుడు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ కుమారుడు ఆకాష్గా గుర్తించారు. ఈ సంఘటన పైన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పతంగుల కారణంగా గత 2 రోజుల్లో 5గురు ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ మృతుల కుటుంబాల్లో విషాదం అలముకున్నది. మాంజాదారంపై నిషేధం ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా పలువురు విక్రయిస్తున్నారు. పతంగులను ఎగరవేస్తూ ఇష్టారాజ్యంగా వదిలేస్తుండటంతో మాంజాదారంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు సైతం బలవుతున్నాయి అని చెప్పేసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైటెన్షన్ వైర్లకు చిక్కుకున్న గాలిపటం తీస్తూ జోగిపేటలో హైటెన్షన్ వైర్లకు చిక్కుకున్న గాలిపటం తీసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలోని జోగిపేట పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ ప్రాంతంలో కూడా ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం సంక్రాంతి పండుగ సందర్భంగా భార్య పిల్లలతో కలిసి జోగిపేటలో నివాసం ఉంటున్నాడు. ఈ విషయంలో దాదాపు నిన్న 3 సంఘటనలు జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న కూడా ప్రాణాలు తీస్తున్నటువంటి పతంగులు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి మన ఛానల్లో వీడియో చేసినప్పుడు కూడా చాలా మంది ఏమని మాట్లాడారు అంటే, మీకు హిందువుల పండుగలు వచ్చినప్పుడే ఇట్లాంటి గుర్తొస్తాయా? దీపావళి పండుగ వచ్చినప్పుడు బాంబులు కాలవద్దంటారు, టపాసులు కాలవద్దని చెప్తారు. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు కైట్ ఎగిరేస్తా అంటే మీరు కైట్ ఎగిరేసుకోగా ఎవరు వద్దనట్లేదు. దీపావళి పండుగ వచ్చినప్పుడు కూడా దీపావళి అంటే దీపాలు వెలిగించుకొని కొత్త కాంతులు వెలిగించుకోవాలని చెప్పేసి మనం పండుగను మొదలు పెట్టుకొని ఈరోజు అదే దీపావళిని మొత్తం కాలుష్యం చేస్తున్నాము అని అంటే, కేవలం దీపావళి సంక్రాంతి పండుగనే కాదు, ఏ పండుగలైనా ఏ మీటింగులైనా, ఆఖరికి అంబేద్కర్ మీటింగులైనా, కమ్యూనిస్టుల మీటింగులైనా, ఈ పార్టీల మీటింగులైనా బాంబులు కాలవడము, టపాసులు కాల్చి కాలుష్యాన్ని నాశనం చేయడము చేయొద్దు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు పండుగల పేరుతో ప్రకృతిని వినాశనం చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు పతంగులు ఎగరేయండి. పతంగులు ఎగరేయడం అనేది సంస్కృతిలో భాగం అయితే పతంగులు ఎగరేసుకోండి. ఇంతకుముందు గ్రామాల్లో చిన్నప్పుడు మనం కూడా ఎగరేసినాం కదా, మరి అదే పతంగులు ఎగరేస్తున్నప్పుడు రీల్ దారం తీసుకొని బట్టలు ఉట్టుకునేటువంటి దారాలతో కూడా ఎగరేసుకునే పరిస్థితి చూసినాం. కొద్దిగా క్వాలిటీ ఉన్నటువంటి దారాలను మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు ప్లాస్టిక్ మాంజదారాన్ని అంటే ఆ మాంజాదారంతో ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కనీసం ఎగరేస్తున్నప్పుడు కూడా ఈరోజు చచ్చిపోయిన వాళ్ళని చూస్తున్నాం. ఎగరేస్తున్న క్రమంలో వేళ్ళు కడిగేసిన వాళ్ళు, అక్కడ ప్రమాదాలు జరిగి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఇంకా బయటికి రావట్లేదు. మరి ఈరోజు ఒక సైనికుడు చనిపోవడం జరిగింది. సైనికుడు దేశం కోసం, దేశ ప్రజల్ని కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆర్మీలో పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు ఆఫ్టర్ ఆల్ మాంజాదారానికి బలైపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు మాంజాదారం విక్రయాలకు సంబంధించిన విషయంలో కూడా అధికారులు ఈరోజు ఒక ఏఎస్ఐ కొడుకు చనిపోవడానికి కారణం కూడా మాంజాదారం అయింది. మరి ఇదే అధికారులు మాంజాదారం అనేది విక్రయం ఎవరు చేస్తున్నారు, విక్రయాలు చేస్తున్న వ్యక్తులకు ఎవరు సప్లై చేస్తున్నారో ఆ సప్లైని ఆపి ఆ విక్రయాలను ఆపేయడం ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు? కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు, జవాన్ చనిపోయినప్పుడు, ఇంకెవరైనా చనిపోయినప్పుడు తప్పకుండా బయటికి వచ్చి మాంజాదారాన్ని విక్రయించడం నిలిపేసినాం, కావాలని కొంతమంది అజ్జేసిరు అని చెప్పేసి ఈరోజు ఈ 2-3 కేసులలో ఎవరైతే అమ్మిరో వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ప్రాణాలు తీస్తూ ప్రకృతిని వినాశనం చేస్తున్నటువంటి ఈ మాంజాదారాన్ని మొత్తానికే కనబడకుండా, మొత్తానికే దేశంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. మరి ఆ మాంజాదారం అలాగే కొనసాగితే మరో వారం రోజుల పాటు ఈ సెలవులు, ఇంకో 3-4 రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఆ సెలవులు అన్ని రోజులు ఆ మాంజాదారం పట్టుకొని రాష్ట్రంలో కైట్లు ఎగిరేస్తూ ఉంటారు. మరి ఆ కైట్లు ఎగిరేసేటువంటి వాళ్ళు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని, చిన్న వ్యక్తులు అంటే పిల్లో కుక్కో చచ్చిపోతామని బాధపడడం కావచ్చు, కానీ ఈరోజు జవాన్లు చచ్చిపోతా ఉన్నారు ఆ కైట్ల వల్ల. దయచేసి మీ పతంగులు ఎగిరేసుకున్న స్వేచ్ఛ మీకు ఉన్నది. పతంగులు మీ సంస్కృతిలో భాగమైతే పండుగను ఘనంగా జరుపుకోండి. కానీ ఈ ప్రాణాలు తీసే మాంజాదారాలను మాత్రం పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని కొని వేరే వాళ్ళ కైట్లతో పోటీ పడి మన కైటే గెలవాలని చెప్పేసి ఆ కైట్ల పోటీలో కూడా పాల్గొనే ప్రయత్నం చేసి మీరు తెగిపోతే దాన్ని వదిలేసేదంటే ఆ తెగిపోయినటువంటి దారము ఈరోజు ప్రాణాలను నింపుతుంది, గొంతులను నింపుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని, ఈ విషయాన్ని
అంటే వచ్చే రోజుల్లో మీ పిల్లలు కూడా ఈ విధంగా మాంజదానం కావాలంటే అది ప్రాణాలు తీస్తుందమ్మా వద్దు అని చెప్పేసి మీ కైట్లు ఎగరేసుకోండి, అవసరమైతే ఒకదానికి 4 కొనుక్కోండి కైట్స్, కానీ ఎట్టి పరిస్థితుల్లో మాంజదానం మాత్రం ఉపయోగించకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.